ధర్మాన ప్రసాదరావు గారు రాష్ట్ర మంత్రివర్యులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడారు. ధర్మాన ప్రసాదరావు గారు, ఓవరాల్గా చూస్తుంటే నవరత్నాలకే కొంత కొనసాగింపు, అలాగే కొన్ని మాత్రమే పెంపు అన్నట్లుగా కనిపిస్తోంది. ఏంటి నవరత్నాలనే కొనసాగించాలి, దీని ద్వారా ఈ 5 ఏళ్లలో ఒక డెవలప్మెంట్ చూసాము, ఒక సంక్షేమాన్ని చూసాము, ఒక అభివృద్ధిని చూసాము, ఇది సక్సెస్ఫుల్గా నడుస్తోంది, దీనికి కొనసాగింపు ఇలానే ఉండాలని అనుకున్నారా? ఏంటి మీ ఆంతర్యం, మీ ప్రభుత్వ ఆంతర్యం? దేశంలో రాజకీయ పార్టీలు విడుదల చేస్తున్నటువంటి మేనిఫెస్టోల్ని ఒక తంతుగానే చూస్తున్నటువంటి తరుణంలో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విడుదల చేసిన మేనిఫెస్టోని ఆనాడు హేళన చేసినటువంటి చంద్రబాబు, ఇది అమలు చేసేదేనా అని హేళన చేసినటువంటి చంద్రబాబు తర్వాత 4 సార్లు తన స్టాండ్ మార్చుకున్నాడు. దివాలైపోతుందని, రాష్ట్రం చెడిపోతుందని, బీదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని మాట్లాడుతూ 4వ సంవత్సరానికి నేను కూడా ఇవ్వాలనుకుంటున్నానని చెప్పినటువంటి వ్యక్తి ఒకసారి చూసాం. దేశంలో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోని సాదాగా ప్రజలు తీసుకున్నది, ఇది ఎన్నికలు ఇప్పుడు చెప్తారు కానీ చేసేదే చచ్చేదే అని అనుకునేటువంటి స్థితి. అలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో, అతను అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసినప్పుడు మేనిఫెస్టోలో ఉంటే మనకు కూడా వచ్చేస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ మొదటిసారి దేశంలో ఒక రాజకీయ పార్టీకి వచ్చింది. అదే వైఎస్ఆర్ పార్టీ. అదే మేము గడిగడికి చెప్తుంటాం, మా నాయకుడు చెప్తుంటాడు, మేము కూడా చెప్తుంటాం. భగవద్గీత మాదిరి, ఒక ఖురాన్ మాదిరి, ఒక బైబిల్ మాదిరి ప్రమాణం చేసినటువంటి పత్రం కింద ఇది మేము భావిస్తామని చెప్తున్నాం. అలాగే అది అమలు చేసాం ఒకవైపు. రెండో వైపు మీరు చూస్తే మాకు ప్రధాన పార్టీ ఇక్కడ ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఎంత హేళనగా తీసుకుంటారంటే ఈ మేనిఫెస్టోని, మీరు 14లో అతను విడుదల చేసిన మేనిఫెస్టోని ఏ ఒక్కరికైనా ఇవ్వండి, అతను చెప్పిన ముఖ్యమైనటువంటి మా మేనిఫెస్టోలోని అంశాలు అని చెప్తారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వకపోతే భృతిస్తాం. 20 లక్షలకి 20,000 మందికి ఇచ్చాడా, 20 మందికి ఇచ్చాడా? అంత హేళన చేసే రాజకీయ పార్టీ ఒకవైపున. అలాగనే మహిళల తాలూకా రుణాలు రద్దు చేస్తాను మీరు ఓటేస్తుంటే, పాపం వారందరూ ఓటేసి అధికారం ఇచ్చారు ఆయనకి. ఇస్తే 5 సంవత్సరాల నాడు చూసి వారు ఎన్పిఎల్ అయిపోయి బ్యాంక్ మెట్లు ఎక్కలేక అవమానాలతో గురైపోయినటువంటి నేపథ్యంలో వారు బోరున జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే, నా మేనిఫెస్టోలు చేరుస్తాను, 4 సంవత్సరాలు ఇస్తానని చెప్పాడు. ఆవేళ కూడా అతను ఓట్లు వేయాల్సిన సందర్భం ఉందని, ఇదిగో నేను కట్టేస్తున్నానని చెప్పలా. అంటే చూసుకున్నాడు, రెవెన్యూస్ చూసుకొని, ఇన్ఫ్లోస్ చూసుకొని, అవుట్ఫ్లోస్ చూసుకొని ఇది చేయగలం, 4 సంవత్సరాల్లో చేస్తాం అని మాట ఇచ్చాడు. 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాడు. అందుకే ఈనాడు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఈ మేనిఫెస్టోకి. మేనిఫెస్టో అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిందే మేనిఫెస్టో, చంద్రబాబు చెప్పింది ఒక అబద్ధాల పత్రం. అది ఎవరు నమ్మరు. ఆయన సూపర్ 6 అన్నా సూపర్ 60 అన్నా నమ్మేది ఎవరు లేరని ఈ సందర్భం మనం చేస్తాం. కానీ ఇక్కడ చాలా ఆకర్షణీయంగా ఉంది సార్, బాబు షూరిటీ భవిష్యత్తు నమ్ముతారా అంటే నమ్మం అని చెప్తున్నారు. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది చంద్రబాబు. అందుకే ఆయన, నా ప్రశ్న ఏంటంటే ఆకర్షణ, విశ్వసనీయత. అంటే మేనిఫెస్టో పేపర్ మీద ఆకర్షణతో ఉండడం అన్నది వేరు. ఆకర్షణ ఇట్టు పరిస్థితులు పడవు. జగన్మోహన్ రెడ్డి తత్వం డిఫరెంట్. చెప్తే చెయ్యాలి అన్నటువంటి మనస్తత్వం కలిగినాడు. ఒక మాట అంటే ఆ మాట నిలబెట్టుకోవడానికి పీకను కోసుకునే రకం. మీరు చూశారు, ఎంత నష్టమైనా దానికి సిద్ధపడతాడు తప్ప ఒకసారి మాటిస్తే ఆ మాట జవదాటకూడదు. ఒకసారి మాటిచ్చి ఎలా జవదాటుతామని అడుగుతాడు మాకు అతను. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు అధ్యక్షుడిగా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోని ప్రజలు ఈనాడు నమ్ముతున్నారు. నేను చెప్తాను ఒక పథకం గురించి. ప్రతి పథకం వెనక పెద్ద ఐడియాలజీ ఉందని మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. చెప్పండి. ఒక స్త్రీ మన కుటుంబాల్లో మన వ్యవస్థలో ఉన్నటువంటి స్త్రీ తాలూకా స్థితి మీరు చూడండి. పెళ్ళై తల్లిదండ్రులు పెళ్లి చేసి వివాహం చేసి అత్తవారింటికి పంపిస్తే తల్లి తండ్రి ఆమెకు కొంతకాలం ఆమె అవసరాలకు కొంత డబ్బు సమకూరుస్తారు. 45 సంవత్సరాలు ఆమెకు రాగానే ఇటువైపు ఆమె కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వయసు మేరడం వల్ల వారి ఆదాయం తగ్గి వారింట్లో వారి యజమాయిషి పోయి కూతురు అవసరాలని
తీర్చలేని స్థితిలో పడిపోతారు కన్నవారు. ఇక్కడ అత్తవారింట్లో భర్త తన వల్ల కలిగినటువంటి పిల్లల అవసరాలు తీర్చడానికి తన సంపాదనని ఆ కుటుంబ వ్యవహారాలకు ఖర్చు పెడతాడు. ఇప్పుడు మిగిలిపోయేది ఈ వచ్చినటువంటి మహిళ. అలాంటి మహిళకే చేయూత అనే పథకం. ఇది ఎవరికి ఎంతమందికి తెలుసు అంటే 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళకు 60 సంవత్సరాల వరకు తనకు కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రి మాదిరే ఈ ప్రభుత్వం ఆమె వైపు నిలబడి ప్రతి సంవత్సరం ఆమెకు 18,750 రూపాయలు అంటే 75,000 రూపాయలు ఒక మహిళకు ఈ 5 సంవత్సరాలు అందించే పని చేశాం. అదే మొత్తాన్ని ఈవేళ 1,50,000 చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పాడంటే చేస్తాడంతే. అంటే ఒక తల్లి తండ్రి ఎలా అయితే ఒక బిడ్డ తాలూకా క్షేమం గురించి ఆందోళన చెందుతారో ఆ ఆందోళనని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫుల్ఫిల్ చేశాడని మీకు మనవి చేస్తున్నాం. అందుకే ఆయన ఏం చెప్తాడని ఈవేళ మహిళలందరూ చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు 45 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ నేను అపీల్ చేస్తున్నాను. మీ అవసరాలకి వచ్చే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,75,000 రూపాయలు బడ్జెట్లో పెట్టుకొని మీకు అందజేసే పని చేస్తాం. మీరు నమ్మండి. నమ్మడానికి చంద్రబాబులకు కాదు మేము చెప్పేది. 5 సంవత్సరాలు ఏది చెప్పామో అది చేశాం. ఈ 5 సంవత్సరాలు మళ్ళీ చెప్పిందే చేస్తాం. అందుకే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబులాగా సాధ్యం కానివన్నీ చెప్పడు, అబద్ధాలు చెప్పడు, రుజువు చేసి చూపించాడు. అంటే కొత్తగా ఏ హామీ ఇవ్వకుండా అందరూ మీ కొత్తగా ఏ హామీ ఇవ్వకుండా ఈ నవరత్నాలనే కంటిన్యూ చేస్తాము. అందులోనే ప్రాక్టికాలిటీ కాన్ఫిడెన్స్ ఏంటి నవరత్నాల పైన, గతంలో అమలు చేసినట్టు పథకాల పైన? నవరత్నాల మీద మా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండడానికి కారణం ఆ కుటుంబం అవసరాలు వయసును బట్టి వారి తాలూగా సమాజంలో వాళ్ళ స్థితి పెరగడానికి, వారి అవసరాలు తీరడానికి, సంతోషంగా జీవించడానికి ప్రతి పథకం ఎక్కడో ఒక దగ్గర తోడ్పాటునిచ్చి హాయిగా వాళ్ళు జీవించడానికి ఇవాళ దోహదపడింది. వాళ్ళు పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తే చాలు. చేయనటువంటి చంద్రబాబు ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం? అతను ఎన్నికైన తర్వాత హేళన చేస్తాడు, మోసగిస్తాడు. ఇతన్ని గడిచిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూసాము. ఏనాడు చెప్పింది చేయలేదు, ఈనాడు చేస్తాడని నమ్మకం ఏంటి? అన్నీ చెప్పి చేయని వాడి కంటే చెప్పినటువంటివి చేసినటువంటి వాడు మా ఎదురుగా ఉండగా అతన్ని వదిలేసి మా చేతి మీద ఉన్నటువంటి కూడుని తన్నుకుంటామా అని ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకోసం ప్రాక్టికల్గా చెప్పేవాడు నమ్ముతారు. ప్రాక్టికాలిటీ లేనటువంటి వాడు, గతంలో మోసగించినటువంటి వాడు మాటలు నమ్మరు. ఎవరైతే అమలు చేయరో, అమలు చేయనటువంటి వ్యక్తి ఇవన్నీ చెప్తాడు. బంగారం ముక్కిస్తానంటాడు, 4 రెట్లు ఇస్తానంటాడు. 4 రెట్లు ఇస్తామన్నటువంటి వాడు నువ్వే కదా 3 సంవత్సరాల క్రితం చెప్పావు. ఇదంతా దుర్వినియోగం అయిపోతుందని చెప్పావు కదా, రాష్ట్రం దివాళైపోతుందని చెప్పావు కదా, శ్రీలంక రాష్ట్రం చెడిపోయిందని చెప్పావు కదా, ఇదేదో వెనుజులు అయిపోతుందని చెప్పావు కదా. అందుకోసం చంద్రబాబు మాటలు నమ్మరు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ పథకాలకే కన్ఫైన్ అయినాడంటే ఈ పథకాలు బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చినాయి. ఆ కుటుంబాల్లో సంతోషం వచ్చింది, ఆ కుటుంబాల అవసరాలు తీరాయి, వారు సంతృప్తిగా ఉన్నారు. ఇవి ఇస్తే మాకు చాలు, ఇది అందించేవాడు మాకు నాయకుడిగా ఉంటే చాలు అని అనుకుంటున్నారు. అందుకు అది కంటిన్యూ చేస్తున్నాడు.